జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. రోజు జనవరి 23, 2026. ఈ రోజు జరిగిన సంఘటనలు మన దేశ బలం, ఆవిష్కరణలు, ప్రపంచంలో మన స్థానం గురించి ఏం చెబుతున్నాయో ఓసారి లోతుగా చూద్దామా? ఈరోజు వార్తలకు ఈ మాట అచ్చంగా సరిపోతుంది కదూ. జాతీయ భద్రత దగ్గర్నుంచి శాస్త్రీయ ఆవిష్కరణల వరకు ఈరోజు మనం చూడబోయే ప్రతి దాంట్లోనూ ఈ బలం, ఈ దృఢత్వం మనకు కనిపిస్తాయి. సరే, మరి మొదలు పెట్టదాం. ముందుగా దేశాన్ని బలోపేతం చేసే విషయాలు గురించి మాట్లాడుకుందాం. మన భద్రత, మన విధానాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన కొన్ని కీలకమైన పరిణామాలను చూద్దాం. ఇది మామూలు విషయం కాదు. మన రక్షణ రంగంలో ఇదొక పెను మార్పు అని చెప్పాలి. డిఆర్డీఓ ఒక కొత్త హైపర్సానిక్ క్షిపణిని ప్రదర్శించబోతోంది. హైపర్సానిక్ అంటే ధ్వనికన్నా చాలా రెట్లు వేగంగా వెళ్తుంది. అంటే దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఇది నిజంగా మన దేశ రక్షణ సామర్థ్యాలను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక దేశ అంతర్గత భద్రతా విషయానికొస్తే ఇదొక చాలా కీలకమైన విజయం. జార్ఖండ్లో ఆపరేషన్ మేఘబూర్ పేరుతో భద్రతా దళాలు ఒక ఆపరేషన్ నిర్వహించాయి. అందులో భాగంగా 15 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక చాలా ముఖ్యమైన ముందడుగు. జనాభా లెక్కలు అంటే కేవలం తలలు లెక్కబెట్టడం మాత్రమే కాదు. ఇది మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక ప్రక్రియ. రాబోయే జనాభా లెక్కల్లో మొదటి దశలో 33 ప్రశ్నలు అడుగుతారట. ఈ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారమే ప్రభుత్వ పథకాలు, విధానాలు సరైన వాళ్లకి చేరేలా సరైన మార్గంలో నడిపించడానికి పునాది అవుతుంది. ఒక దేశ బలం అంటే కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా. ఈ దిశగా ఒడిషా ప్రభుత్వం ఒక చాలా ముఖ్యమైన అడుగు వేసింది. గుట్కా ఇంకా నికోటిన్ ఉన్న ఆహార ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని కాపాడ్డంలో ఇది నిజంగా ఒక గట్టి నిర్ణయం. ఇక దేశ పరిపాలన కేంద్రంలో ఒక కొత్త నిర్మాణం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో గ్రంథకుటీర్ అనే ఒక కొత్త కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఇది అక్కడి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఆహా, ఇదొక అద్భుతమైన ఆలోచన కదా. ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా ఒక వంటకం అనే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల మన సాంప్రదాయ వంటకాలకు ప్రోత్సాహం దొరకడమే కాకుండా స్థానిక రైతులు, వ్యాపారులకు కూడా ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. సరే, దేశ బలం కేవలం రక్షణ విధానాల్లోనే ఉండదు కదా, ఆవిష్కరణల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త సైన్స్, టెక్నాలజీ ఇంకా మన గతాన్ని శోధించడంలో సాధించిన పురోగతిని చూద్దాం. మనం వ్యవసాయం గురించి మాట్లాడే ముందు ఒక పదాన్ని అర్థం చేసుకుందాం: జన్యు సవరించిన రకాలు. సింపుల్గా చెప్పాలంటే పంటల డిఎన్ఏలో చిన్న చిన్న మార్పులు చేసి వాటి దిగుబడిని పెంచడం లేదా తెగుళ్లను తట్టుకునే శక్తినివ్వడం, అదే ఈ టెక్నాలజీ. మరి ఆ టెక్నాలజీని వాడి ఏం చేశారో చూడండి. కమల, పూసా డిఎస్టి అని 2 కొత్త వరి రకాలను ప్రకటించారు. ఇవి మన రైతులకు ఎక్కువ దిగుబడినిచ్చి దేశ ఆహార భద్రతకు మరింత బలాన్నిస్తాయి. ఆవిష్కరణలు అనేవి ఒక్కరే చేసేవి కావు, కలిసి చేస్తేనే గొప్ప ఫలితాలొస్తాయి. దీనికి ఉదాహరణే ఇది. నేషనల్ హెల్త్ అథారిటీ, ఐఐటి కాన్పూర్ ఈ 2 కలిసి ఒక హ్యాకథాన్ నిర్వహిస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి హెల్త్ కేర్లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడమే దీని లక్ష్యం. సరే, మనం ఇంతసేపు భవిష్యత్తు గురించి, కొత్త టెక్నాలజీల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారిగా మన గతాన్ని చాలా వెనక్కి తిరిగి చూద్దాం. అసలు మానవ జాతి చెప్పుకున్న మొట్టమొదటి కథ ఏమై ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఇండోనేషియాలో దొరికినట్టుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాతికలను అక్కడ కనుగొన్నారు. ఇది నిజంగా మానవ చరిత్రపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేయగలదు. ఓకే, దేశంలో ఇన్ని జరుగుతున్నాయి. మరి ప్రపంచ వేదిక మీద మన స్థానం ఎలా ఉంది? ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఇండియా ర్యాంకులు, పోటీతత్వం ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చూడండి, ఆసియా తయారీ రంగంలో భారతదేశం ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఆసియా తయారీ సూచికలో 6వ స్థానంలో నిలవడమనేది మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో, ఎంత పోటీతత్వంతో ఉందో చూపిస్తోంది. దేశ భద్రతే కాదు, నగరాల భద్రత కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మన మంగళూరు నగరం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ సాధించింది. ఇది టూరిజంకి,
పెట్టుబడులకు కూడా ఒక మంచి వార్త. ఇక స్పోర్ట్స్ విషయానికొస్తే టీ20 ప్రపంచకప్లో ఒక చిన్న కానీ ఆసక్తికరమైన మార్పు జరిగింది. బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పుడు స్కాట్లాండ్ టోర్నమెంట్లో ఆడనుంది. చివరగా కష్టకాలంలో బలాన్ని, దృఢత్వాన్ని చూపినవాళ్లని ఎలా గౌరవిస్తున్నారో అలానే ప్రపంచ శాంతి కోసం ఎలాంటి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయో కూడా చూద్దాం. మనం మొదట్లో అనుకున్న బలమనే థీమ్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. విపత్తుల సమయంలో అసాధారణమైన ధైర్యాన్ని, సేవను అందించినందుకుగాను సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి, అలాగే లెఫ్టినెంట్ కర్నల్ సీతా అశోక్ షెల్కే గారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ శాంతి కోసం ఒక కొత్త ప్రయత్నం మొదలైంది. దావోస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఒక కొత్త శాంతి కార్యక్రమాన్ని ప్రకటించారు. చూశారుగా, ఒకవైపు హైపర్సోనిక్ క్షిపణులు, మరోవైపు వేల ఏళ్లనాటి ప్రాచీన కళ, ఒక సురక్షితమైన నగరం, ఒక కొత్త శాంతి ప్రయత్నం. మరి ఈ ఒక్కరోజులో జరిగిన ఈ సంఘటనలన్నీ మన గురించి ఏం చెబుతున్నాయి? మనం బలాన్ని ప్రదర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, లేక మన గతాన్నే, శాంతిని వెతకడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఇది ఆలోచించాల్సిన విషయమే.